ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది అనమాట. మా క్లాస్ 10కే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళకపోతే మా సార్ మమ్మల్ని బయటకు గంటేస్తాడు. మనం ఫోన్ క్లాస్లోకి తీసుకొని పోవడమే ఎక్కువ, మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తే బాగోదు. ఓకే బాయ్. మా క్లాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది అనమాట. ఈ రోజు మా లక్ బాగున్నట్టుంది, మా సార్ తొందరగా వదిలేసినాడు. సో ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళి తర్వాత మెస్కి వెళ్తాము. హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అలా అవుతుంది అనమాట. 12:30. మనకు నత్తి కొంచెం ఎక్కువ. ఇదే మా లిఫ్ట్ అనమాట. ఇట్లా 2 లిఫ్ట్స్ ఉంటాయి. లిఫ్ట్స్ పక్కన అటు సైడ్ రూమ్స్ ఉంటాయి, ముందరేమో స్టెప్స్ ఉంటాయి అనమాట. మనకి స్టెప్స్ మీద వెళ్ళేంత ఓపిక అయితే ఉండదు. ఇంకా ఇదే మా మెస్ అనమాట. మా మెస్ లో సండే ఎక్కువ మంది ఉంటారు, కానీ ఇట్లా నార్మల్ డేస్ లో తక్కువనే ఉంటారు. ఇంకా ఈ రోజు మా మెస్ లో ఏం పెట్టారో చూసేయండి. మా మెస్ కి అయితే ఒక వేరే లెవెల్ ఫ్యాన్ బేసే ఉంది. నేను పెట్టిన ప్రతి వీడియో 1K 2K వ్యూస్ వస్తే మా మెస్ కి మాత్రం 400K అట్లా వ్యూస్ వస్తాయి అనమాట. మరి మా మెస్ లో అంత అద్భుతంగా ఏముందో అర్థం కాదు. అయినా అంతేలేండి, మన ఇంట్లో రుచులు మనకేం నచ్చుతాయి, పక్కింటి కూరలే మనకు బాగా నచ్చుతాయి కదా. అండ్ ఆల్సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదంటే ఏమైనా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇదే నా ప్లేట్. ఇంకా దీంట్లో ఒక్కటి కూడా బాగాలేదు, కానీ ఏం చేద్దాం, ఇంకా హాస్టల్లో ఉన్నాం కదా, తినక తప్పదు. ఇప్పుడైతే టైం 3 అవుతుంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఏదో కోడ్ చేస్తుంది అనమాట. యాక్చువల్ గా రేపు మాకు ప్రాజెక్ట్ రివ్యూ ఉంది, పీపీటీ ప్రెజెంటేషన్ కూడా. ఇంకా కోడ్ రన్ అవుతుందా లేదా అని చెప్పి ట్రై చేస్తుంది. ఎన్నేళ్ళు కోడింగ్ చదువుకున్నా కూడా మనకైతే ఈ కోడ్లు రానే రావు. నాకైతే హాల్లో ప్రింట్ చేయడం తప్పితే ఇంకేది రాదు. ఇది చూడండి గైస్ ఎట్లా కొట్టుకుంటుందో. కార్ సౌండ్ వచ్చినట్టు వస్తుంది, పేలుతుందేమో, అది కూడా భయం అవుతుంది. ఇట్లుంటుంది ఇంకా బీటెక్ లైఫ్ అంటే. అందులోనూ మేము ఈసీ కాబట్టి ఈ వైర్లు ఏందో, ఈ మోటార్లు ఏందో, ఇది చేస్తున్న ఆమెకి తెలియదు, చూస్తున్న నాకు తెలియదు ఇడేం జరుగుతుందో. అది మాత్రం కొట్టుకుంటూనే ఉంది. మీలో ఎవరికైనా చాక్లెట్స్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ వచ్చి నా ముందరేసింది అనమాట. టేస్ట్ అయితే నాకు సేమ్ స్నిక్కర్స్ లాగా అనిపించింది. ఇంకా లాస్ట్ లో బయోమెట్రీ పెట్టాము. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్.